నల్గొండ పట్టణంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న పగటి చోరీల కేసును ఛేదించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఢిల్లీ వాసి ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. అతని వద్ద నుంచి 3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, 2 ఇనుప రాడ్లు, మాస్క్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పరారీలో ఉన్న మరో 2 నిందితులు ఇర్షాద్, షరీఫ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ రమేష్ అరెస్టు వివరాలను తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం జూలై 26న నల్గొండలోని వీటీ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటనపై నమోదైన కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఆగస్టు 6న పానగల్ బైపాస్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో నిందితుడు నల్గొండ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం, తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీ కేసుల్లో కూడా తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ముందుగా తాళం వేసి ఉన్న యజమాని లేని ఇళ్లను గుర్తించి రెక్కి నిర్వహించి పగటి సమయంలో ఇనుపరాడ్లతో తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు అపహరించి పరారయ్యేదని దర్యాప్తులో వెల్లడైంది. నల్గొండలో 2 ఇళ్లతో పాటు వీటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన చోరీలు కూడా ఇదే ముఠా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసులో పరారీలో ఉన్న 2 నిందితుల కోసం రాష్ట్రాల మధ్య సమన్వయంతో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని అడిషనల్ ఎస్పీ జి రమేష్ తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన నల్గొండ 1 టౌన్, 2 టౌన్ పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అభినందించినట్లు చెప్పారు.